కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ మూవీ. ఇది మూవీ రివ్యూ కాదు, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ మూవీ ఎలాగుందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మంచి టాక్ ఉంది, మౌత్ టాక్ ఉంది, మంచి రివ్యూస్ వచ్చాయి క్రిటిక్స్ దగ్గర నుంచి కానీ సో కాల్డ్ అందరి దగ్గర నుంచి వచ్చాయి. సో ఈ బైట్ మోర్ దెన్ ఏ వీడియో రివ్యూ, ఈ బైట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి చాలా తక్కువ సినిమాలు సినిమా థియేటర్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా ఆ ఫీల్డ్ మనం క్యారీ చేసుకుంటూ ఇంటి వరకు తీసుకెళ్తాం. అలాంటి తక్కువ సినిమాల్లో కోర్ట్ మూవీ ఒకటి. సింపుల్గా చెప్పాలంటే కోర్ట్ మూవీ అనుకుందాం మనం. సో ఆ ఎమోషన్ని మీరు అలాగా కంటిన్యూ అవుతుంది, మీరు ఇంటికి కూడా తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చినా కూడా మీరు మర్చిపోరు, మాట్లాడుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. అసలు ఈ పాక్సో అసలు ఏంటి, ఈ పాక్సో యాక్ట్ అంటే ఏంటి, అసలు దీనికి కొన్ని లూప్ హోల్స్ ఏంటి, నిజంగానే ఇలా జరుగుతున్నాయి, ఇవన్నీ చాలా డిస్కషన్లో మనం మాట్లాడుకుందాం. అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. చూడలేని వాళ్ళు అర్జెంటుగా మూవీ టికెట్స్ బుక్ చేసుకోండి, ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫిల్లింగ్లోనే ఉన్నాయి. సో ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్, బట్ మస్ట్ వాచ్ ఫిల్మ్. ఎందుకంటే ఇందులో చాలా అవేర్నెస్ స్ప్రెడ్ చేశారు డైరెక్టర్ జగదీష్ గారు. ఇన్ఫ్యాక్ట్ అది ఆయన డెబ్యూ మూవీ అనుకుంటా, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. బట్ అది ఎక్కడ డెబ్యూ మూవీలో అనిపించలేదు. మూవీ చాలా సెన్సిబుల్గా చూపించారు, వెరీ ఇన్ఫర్మేటివ్గా చూపించారు. ఎక్కడ ఓవర్ ద టాప్ షార్ట్స్ కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ పెట్టకుండా కోర్టు డ్రామాని కోర్టు డ్రామా కింద కన్ఫైన్ చేసి చాలా బాగా చూపించారు అనిపించింది. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ పక్కన పెడితే అసలు ఈ పాక్సో అంటే పాక్సో అంటున్నారు, కానీ పాక్సో అనేది ఏంటి, అసలు ఆ యాక్ట్ ఏంటి, అందులో ఉన్న లూప్ హోల్స్ ఏంటి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి సినిమా చూసిన వాళ్ళందరూ అసలు ఈ పాక్సో ఏంటి అని అసలు ఫుల్ ఫామ్ కూడా తెలియలేని వాళ్ళు కూడా వెళ్ళి చూస్తారు. చూసి వచ్చిన తర్వాత ఓహో పాక్సో అంటే ఫుల్ ఫామ్ ఇదా, ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ 2012లో స్టార్ట్ చేశారు. అండ్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఈ పాక్సో ఏంటి, దీన్ని పంచాయతీ ఏంటి అనేది. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. వాళ్ళు చాలా బాగా డెలివర్ చేశారు. రైట్ ఫ్రమ్ ప్రియదర్శి వాళ్ళ ఫాదర్ సాయి కుమార్ గారి రోల్ కానివ్వండి, హర్షవర్ధన్ గారి రోల్ కానివ్వండి, హీరోయిన్ మదర్ కానీ హీరో మదర్ కానీ, ఎవ్రీ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్స్ కానీ ప్రతి క్యారెక్టర్ చాలా అథెంటిక్ వేలో చూపించడం జరిగింది. చాలా బాగా అనిపించింది. అందుకే మీకు ఎక్కడ ఆ కమర్షియల్ ఫీల్ రాకుండా నిజంగానే ఒక రియల్ ఇన్సిడెంట్ చూసిన ఫీల్ వస్తుంది. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోకి వస్తే ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్, ఇందాక నేను చెప్పినట్టు జగదీష్ గారికి ఇవ్వాలి. చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారు. అండ్ నాకు బాగా ఇంప్రెస్ అయింది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన బేబీ మూవీకి చేసినట్టున్నారు. చాలా బాగుంది. ఎస్పెషల్లీ ద బ్యాక్గ్రౌండ్ ట్రాక్స్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా ఉంది. ఇంకా నెక్స్ట్ అప్రిషియేట్ చేయాల్సింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇందాక శివాజీ గారి క్యారెక్టర్ గురించి చెప్పలేదు అనుకుంటా. ఆయన ఎందుకో ఈ సినిమాలోని సీజన్ 7లో శోభా శెట్టి గారి మీద ఉన్న ఫైర్ అంతా ఈ సినిమాలో చూపించారేమో అనిపించింది నాకు. అనే కామెడీ నోట్ చెప్తున్నా. బట్ ఆయన అయితే చించేశారు సినిమాలో. ఆయన క్యారెక్టర్ చూస్తున్నప్పుడల్లా మనకి ఏమనిపిస్తుంది అంటే కోపం వస్తుంది అంటే సినిమాలో మ్యాటర్ ఉంది, క్యారెక్టర్ బాగా పండుతుందని. సో ఆయన వచ్చిన ఫ్రేమ్ వల్ల మనకు కోపం వస్తుంది అంటే అంతలా మనం ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు ఆయన. అది ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. ఐ బిలీవ్ ఈ సినిమా తర్వాత ఆయనకి చాలా మంచి క్యారెక్టర్స్ పడతాయి అనుకుంటున్నాను నేను. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం క్రెడిట్ ఇవ్వాల్సింది డైరెక్టర్తో పాటు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్న నాని గారిని. ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు, ఈ సినిమా నచ్చకపోతే నెక్స్ట్ రిలీజ్ అయినా నాది హిట్ 3 చూడొద్దని. ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే కానీ అలా చెప్పలేరు. చాలామంది అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు. బట్ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆయనకి ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అని చెప్పి. ఎందుకంటే స్క్రిప్ట్ని నమ్మి ఆ స్క్రిప్ట్ సోల్ని ఎలా ఉందో అలాగే తీసి మనకు వదిలేరు కాబట్టి రిజల్ట్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో నానిగారిని అప్రిషియేట్ చేయాలి. మంచి సినిమాలు, కమర్షియల్ సినిమాలు హడావిడి నడిచే ఈ టైంలో ఇంత మంచి సినిమాని తీసుకొచ్చి ఆ అవేర్నెస్ అసలు ఏం జరుగుతుంది, మన లాస్ ఎలా పనిచేస్తున్నారు, అందులో లూప్ హోల్స్ ఏంటి, లూప్ హోల్స్ యూస్ చేసి ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, అదంతా ఒక కోర్టు డ్రామాలో సెటప్ చేసి చాలా చూపించే విధానం చాలా బాగా అనిపించింది. సో నేను చెప్పినట్టు ప్రతి క్యారెక్టరు ఏదో జస్ట్ నేమ్ సేక్ లేకుండా ప్రతి క్యారెక్టర్ హ్యాస్ స్టాండ్అవుట్. నిలబడింది సినిమాలో. సో ఓవరాల్గా నాకు సినిమా బాగా అనిపించింది. ఎవరైనా సినిమా చూడకపోయి ఉంటే దయచేసి చూడడానికి ట్రై చేయండి. వస్తుంది, రిలాక్స్గా ఓటీటీలో చూద్దాం అనుకోవచ్చు. రెండోసారి అయినా మీరు ఓటీటీలో చూడొచ్చు. బట్ సినిమా థియేటర్కి వెళ్తే మీకు ఆ ఫీల్ వేరు. ఆ సోల్ని మీరు మళ్ళీ ఇంటికి క్యారీ చేసి మీరు ఆ డిస్కషన్ పెంచుకుంటే
మీకు కూడా అవేర్నెస్ వస్తుంది, ఇంకో ముగ్గురు నలుగురు చెప్పవచ్చు అసలు ఏంటి ఏం జరుగుతుంది పంచాయతీ అని చెప్పి. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. రీసెంట్ టైమ్స్లో ఫర్ ద లాస్ట్ 2 to 3 yearsలో నాకు బాగా నచ్చిన సినిమా ఇది. మీకేమనిపించిందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. ఐ నో ఇట్స్ ఎ లేట్ రివ్యూ అనగానే ఒపీనియన్ ఏదైనా ఒకటే. అది సభకు నమస్కారం, ధన్యవాదాలు.